హలో అండి, వెల్కమ్ టు హన్వి వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి. సేమ్ యాజ్ టీజ్గా హోటల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్. సో ఎలా చేసుకోవాలి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం అని చెప్పి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దానిలోకి 1 కప్పు పల్లీలు తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు ఉంటాయి కదా, అవి తీసుకోండి. పుట్నాల పప్పు అవి తీసుకొని వాటి రెండింటిని అయితే సిమ్లో పెట్టుకొని వేపుకోండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని వాటిని అయితే పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 5 to 6 పచ్చిమిర్చిని మిడిల్ కట్ చేసి వాటిని కూడా దోరగా వేపుకోండి. అలానే 1/2 కప్పు కొబ్బరి తీసుకోండి. పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, అలానే లేదంటే వెండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాటిని అయితే వేపుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అవి కూడా పచ్చిమిర్చి అండ్ కొబ్బరి బాగా వేగాలి. వేగితేనే చాలా బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన స్మెల్ వస్తుంది. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలానే 2 రెమ్మలు చింతపండు వేసుకోండి. అలానే 4 to 5 ఎల్లిపాయలు వేసుకోండి. వాటన్నిటిని కూడా వేపుకొని చల్లారిన తర్వాత వాటిని అయితే మంచిగా మిక్సీ జార్లో తీసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి. చూడండి, వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా పట్టుకోండి. ఇప్పుడు దాన్ని అయితే మనం పోపు వేసుకుందాము. దానికోసం అని చెప్పి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే పోపు గింజలు వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వండి ఆయిల్లో. అవి వేగిన తర్వాత దానిలో కొంచెం ఇంగు వేసుకోండి. స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగు వేసుకోవడం వల్ల. అలానే 2 ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని వాటిని అయితే బాగా ఆయిల్లో వేపుకోండి. వేపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, అదే దానిలోకి షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం జావ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి సేమ్ యాజ్ టీజ్గా హోటల్లో ఎలా ఉంటుందో చట్నీ టేస్ట్ అలానే ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.